సో గైస్, మా ఫ్రెండ్ గాడు సిమోన్ గారు తెలుసు కదా మీకు, ఫేమస్ ఫ్యాషన్కు. వానికి పొద్దు నుంచి కాల్ చేస్తున్నా, ఒక్క కాల్ లిఫ్ట్ చేస్తలేడు. ఇప్పుడు ఏమిటో ఫోటోషూట్ అని వాళ్ళ ఫ్రెండ్స్తో వచ్చిండు. నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేస్తలేదు. దీనికి ప్రాంక్ చేయాలి, గట్టిగా చేయాలి. ఎట్లా అంటే మీరు ఎన్నో చూసిరు కానీ ఇది వేరే లెవెల్ ఉంటుంది. పిక్చర్ వేసేస్తాం వానికి ఎంతో కోపం వస్తుంది అంటే అట్లా చేపిస్తాము. ఇగో వీడున్నాడు కెరారు. ఏం ప్రాంక్ అంటే వీళ్ళ అక్కకు గెలికినట్టు, వాడు వీళ్ళ అక్కకు రాంగ్ మెసేజ్ చేసినట్టు ప్రాంక్ చేస్తాం. వాని ఉద్దేశం ఎట్లుంటుందో, వాని మాటలు ఎట్లుంటాయో ఇంకా ఉండి. సరేనా? ఓన్లీ ప్రాంక్ అంతే, ఓకేనా? ఇప్పుడు ప్రాంక్ చేద్దామండి. కెమెరా నువ్వు కెమెరా తీసుకొని ఆ చెట్టు సాటుకోండి. వాళ్ళకి కనబడద్దు, నువ్వు తీసింది కూడా కనవద్దు. అసలు ప్రాంక్ అన్నట్టు అని తెలియనవద్దు. ఓకే 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 అడవి స్టార్ట్ ఓకే అనేది ఇదేనా? పొద్దుగా నుంచి నా లవర్ కానీ ఎన్నిసార్లు ఫోన్ చేయ నీకు చేస్తున్నా. ఏమైందా? వీడు పొద్దుగా నుంచి నా సతా ఇస్తున్నాడు. దేనికి 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 చెప్పాలి రాయప్ప, నువ్వు ఇట్లా నాకు మనం మంచిగా అనుకున్నాను. కథలు వాడికి ఏమైంది? ఫోన్ లేకపోతే ఫోన్ ఇప్పుడు కాదు, ఫోన్ ఎందుకంత అని చేస్తున్నాను ఆలోచించా. మళ్ళా లంగా చేస్తావు, ఫోన్ లేకపోవు. ఏం మా దాంట్లో మొత్తం దాని ఏమంటారా మొరం వచ్చింది, ఇల్లు మొత్తం లివర్ చేసి. అయితే ఇప్పుడు ఫోటోలో మంచి ఇప్పుడు నిజం చెప్తున్నా. ఇగో నేను చెప్పి ఆ పని అయిపోయింది, స్నానం చేసుకొని జస్ట్ ఇప్పుడు దాకా ఫోన్ చేసి ఇప్పుడు ఆడ నుంచి ఆడ నిలబడి చూస్తున్నా, ఫోన్ చేస్తున్నా, ఫోన్ ఇట్లా కట్ చేస్తున్నా, బటన్ నొక్కుతున్నావు. నేను ఏమనుకున్నా అంటే షాప్ కాడికి వచ్చి ఆడికి నారాయణ వీరంగా చేద్దామని నేను అనుకున్నా అంతే. ఏం చేస్తాము, వీడు ఏంది ఒక బాధ ఉన్నదంట నీ మీద ఏజమాని చూస్తున్నాడు అప్పటి నుంచి. ఏమైంది? తిడతా ఉన్నాడు. ఏమైంది అంటే చెప్తాను. ఏమైంది బ్రో? ఏమైందా నా మా అక్కకు ఫోన్ చేస్తున్నా. ఏమైందా అన్న? మీ అక్కకు ఫోన్ చేస్తున్నావు, నేనా? చాట్ చేస్తున్నావు అన్న? నేనా? ఫోన్ నా దగ్గర నుండే పొద్దున. కథలు వాడకే. మజా కాదు, నిజమన్నా? నీ చూసిన ప్రూఫ్ చూసినా కాబట్టి చెప్తున్నా. వస్తున్నా నువ్వు ఇంతగానం పత్తితో అనుకున్నాను లంగా నేను చూసినారా చాటింగ్ ఫోన్ అతను గలీజ్ మెసేజ్ పంపిస్తున్నావు. నేను చూసిన ఎట్లా అంటే అబ్బా బాబా అసలు సామాన్లు నా ఫోన్ ఇస్తా మొత్తం చూసుకో ఉంటే. వీన్ ఫోన్ చూడలేదు. అరే ఎందుకురా ఈ ఫేక్ ఐడి? అది నీ ఐడి కదా? నా ఐడియా పర్సనల్ ఐడి. పర్సనల్ ఐడితో చేస్తున్నావు, మందికేమో మంచిగా అనిపిస్తావు. నవ్వుడు కాదు సీమా, నీ చూసి నవ్వు వస్తుంది కానీ నువ్వు మంచిగా మందికేమో పత్తిలాగా అనిపిస్తావు. చేసేట్లా రంగ పనులు. నా గురించి తెలియదు నీకు? నేను మంచిగా అనుకున్నా నీ గురించి. మెసేజ్ చూస్తే అబ్బో నా వల్ల ఆమె బీప్లేసింది నాకు. అసలు నువ్వు గైనం తీసుకొచ్చేది నా దగ్గర నిజం. ఏం చెప్పు, నీకు ఏం షాప్ కడిగిపోతావు? ఏంటిది కల్పాలు చేస్తున్నా. ఎందుకు చేస్తున్నావు అన్న అట్లా గలీజ్ చేయలేదు? ఏం చేసిన? ఫోన్ పొద్దున నాతో నుండే. అదే అవన్నీ చూసే మాట్లాడిసే పెట్టు. ఏమన్నా ఉంటే నాకు చూపించు, నేను అప్పుడు నేను చెప్పిస్తాను. ఉన్నాయా ప్రూఫ్? ఇక ప్రూఫ్స్ పక్క ఉన్నాయి, పక్క పెట్టుకున్నాము. ఆమె నాకు అర్థం కాదు. నువ్వు నవ్వుతే పక్కన దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి. పోలీస్ స్టేషన్ సీరియస్ కాదు మరా, నాటకాలు చేసుకుంటా. మరి మా పక్క అంటే మాకు ఎందుకు ఎట్లారా? లేదు ఇప్పుడు అవన్నీ అవన్నీ చెప్పాలి అంతే. అరే అర్థం కాదు, నేనెందుకు చేస్తానే? నీవేం చేస్తావు? అరే నీగో నేను చేసినట్టయితే నాకు ఒకసారి గిట్ ఎందుకు చేసినవరా అని చూపెట్టు. కానీ నీ నోటితో ఒప్పుకోవాలి. ఐడి వీందేనా? ఒక్క నిమిషం ఆగు. ఐడి వీందే ఉంది బ్రో. అవన్నీ చెప్పక నిన్న ఒకటి చెప్తా. మీ అక్కతో మెసేజ్ చేసినా కదా, ఒకసారి నాకు చూపి. మీ అక్కతో తర్వాత చూపిస్తాం. అన్ని అట్లానే ఉన్నాయి. తర్వాత ఫోన్ మాట్లాడిపి అంటున్నావు. మనం కూడా మాట్లాడడానికి మనం వచ్చి ఇంకా ఫోన్ చేయరా మాట్లాడదానికేమో. నువ్వు గిట్లా మాట్లాడుతున్నావు, నాకు అర్థం కాదు. నువ్వు కూడా గుద్ది అంటే గుద్దేస్తున్నావు మంచిగానే. వాడు చెప్తాడు చెప్పాడు. అవురా నువ్వు చెప్పింది సరే, నేను చేసిండొచ్చు. ఇన్ని రోజులు చాటింగ్ చేసి నీకన్నా తెలియదా? నాకు తెలుసు. నువ్వు అన్ని నాకు తెలుసు. నా ముంగటే చేస్తే మంది నాకు తెలియదా అంటే నా ముంగట వచ్చి చేస్తున్నావా? నన్ను చూతే చేస్తున్నట్టున్నావు తెలుసు. చూతే కాదు సీమా, తప్పు, చాలా తప్పు. నిజంగా అది బంద్ చేసుకో, అది బంద్ చేసుకో. చేతలని బంద్ చేసుకో, లంగా చేతలని బంద్ చేసుకోరా సీమా. అవన్నీ బంద్ చేసుకో. నువ్వు కాబట్టి లవర్ నీ దగ్గర ఇప్పుడు నీకు ఒక లవర్ ఉంటే అమ్మాయి నేను కూడా అట్లా అనుకున్నా. అట్లా చేయడానికి అట్లా అనుకున్నా నేను.
ఇన్ని గణం లంగా శాతం లేసా నాకేం తెలుసు ఈ మెసేజ్ చూస్తే నీ కూడా డైరెక్ట్ మీ చెల్లెలకు చేసినట్టు అనిపిస్తుంది ఆయనకి చేసిండా ఆమె చుట్టం ఆమె మాకు చుట్టం అవుతుంది ఆమె నాకు ఇప్పుడు ఎట్లా నువ్వు నాతో తిరుగుతావు కాబట్టి నాకే అంటారు ఏమన్నా నాకంటారు కాదు రాదు ఏం మాట్లాడి రాదు దీనికి వీడు వచ్చి అన్న కొడతా కొడతా అంటే నేను మాట్లాడతాను మరి కొట్టకపోతే ఎంతగానం కలిసి ఎందుకు కొడతారన్నా నువ్వు ఇంగ్లీష్ కాదు రే సీమ చెప్తున్నా కాదనా నేను చూసిన నేను మంచిగా వచ్చి నార్మల్ గా అడుగుదామని చెప్పినా నేను అది చాటింగ్ చూస్తే నాకు ఎంత గుద్దలు మంటుంది తెలుసా చాలా మస్తు అయ్యాను మస్తు కాదు ఏం చాటింగ్ అన్న గలీజ్ చాటింగ్ ఉంది నీ తానుంటే ఫోన్ చూపి అర్థమవుతుందా ఫస్ట్ వీడియో చేసిండా మీ అక్క చేసిందా అన్ననే చేసిండు హాయ్ పెట్టింది నువ్వు నాటకాలు దగ్గర జరా నువ్వు నవ్వుడు నా దగ్గర నడవే అవన్నీ నువ్వు ముందు విన్ ఆగు అన్న చెప్పేది విన్ కదా ఒక రెండు ఏ కథ నువ్వు మరి నాకు బీపీ లేస్తుంది నీకు బీపీ లేసి నాకు ఆల్రెడీ అన్ని నా ఐడితో చూపి అరే ఇది ఉందిరా భయ చూపి కానీ వేరే వాళ్ళు పెట్టి ప్రొఫైల్ ఐడీస్ ఉంటాయి కదా తర్వాత నేను కూడా స్టార్ట్ చేసిన మెల్ల పిల్లలాగా స్టార్ట్ చేసిన ఆక్సిజన్ పార్క్ ఇదిగో నా ఐడి ఉందా కనిపిస్తుంది కదా షాప్ ఐడి నా ఐడి తప్పేది కనిపిస్తుంది ఇంకోటి ఏమన్నా పర్సనల్ గా పెట్టుకునేమో ఐడి ఫోన్ లో ఒకటే ఉంది ఇంకో ఫోన్ ఉందా అదే వాడు మంది లోపల అన్ని ఆగమా ఉన్నాయి చాటింగ్ చూసే మా నాన్న మీద ఒట్టు మా మమ్మీ మీద ఒట్టు నేను నిజం చెప్తున్నాను నేను ఎందుకు చేస్తున్నాను నేను కూడా చెప్తున్నా మేము కూడా వేస్తామన్నా ఒట్లు ఆగం వేస్తారు కథలు ఆడేది నువ్వు పక్క పక్క కొండికి ఇట్లా ఏదిరా సీమా ఎన్ని రోజులు నా ఎంబడి తిరిగి నేను కూడా తిరిగిన మస్తు నమ్మలేవు చూడు నేను నమ్మినా కాబట్టి నీకేమనలేను నేను చాటింగ్ చూసిన నువ్వు అట్లా ఓకు చెప్తున్నా మాట్లాడేసి మజా కాదు వీళ్ళు చుట్టం అయితే నాకు ఆమె కూడా నాకు జర మా దగ్గరదోళ్ళే బ్రో గుద్దలు మంటది నువ్వు నా పక్క పక్క తిరిగి ఇప్పుడు అట్లా చేసి ఎట్లుంటా చెప్పు మంచిగా నిజం ఆమె నా ఫాలోవర్ నిజం చెప్తున్నా అసలు నాకు మంచిగా అనిపిస్తలేదు అరే రామ్జీ అసలు నేను చేయలేవు కదరా ఆగు తినా చెప్పు తినా చెప్పు నేను తిరిగి సంత అంటకంటే ఎక్కువ నేను క్లోజ్ గా దగ్గర సపోర్ట్ చేసుకుంటా అస్సలు నచ్చలేదు నాకు. నేను సపోర్ట్ అని నిజం చెప్తున్నా అస్సలు నచ్చలేదు ఇట్లా సపోర్ట్ నువ్వు సపోర్ట్ చేస్తా చేస్తున్నావు ఆమె మా చుట్టం పిల్లరా చుట్టం తమ్ముని కంటే ఎక్కువ అయిపోయినావు నువ్వు మొత్తం చుట్టం పిల్ల నాకు జంకరు సీమాన అర్థమవుతుందా నేను చేయలే అసలు నేను ఎందుకు దగ్గర ఫ్రూట్స్ ఉండే సర్టిఫికేట్ చేసుకొని నాకు తీసుకురా నవ్వుడు కాదురా సీమా జోకులు కాదు ఇక్కడ అక్కడ ఎందుకు పోతున్నావు ఏం కొట్టా కొట్టుడు నీకు ఎందుకు కొడతారా చేయలేదే చేయలేవా ఆడు ఉన్నాయి మొత్తం ప్రూఫ్లు ఉన్నాయి ఇట్లా 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 ఉన్నాయి ఇట్లా బ్రో నేను ఒక్కటి చెప్తా క్లారిటీగా చెప్తా విను నేను ఏ అమ్మాయితో చాటింగ్ నేను చెప్తున్నా మా దగ్గర నేను చాటింగ్ నేను చెయ్య ఎవరితో చెయ్య నాకు ఆల్రెడీ ఎవరు ఉంది నేను చెయ్య కాకపోతే నువ్వు చేసిన అంటున్నావు కాబట్టి నాకు ప్రూఫ్లు ఉన్నాయి నీకు ఎందుకు చూపిస్తాం లోడా నీకేం చూపిస్తాం ప్రూఫ్ సరే అవి తీసుకొని రానుంటివి కానీ నీకు ఏడ కొట్టాలో ఆడ పెడతాం ప్రూఫ్లు నీ దగ్గర ఎందుకు పెడుతున్నావు అట్లా కథలు ఎందుకు తింటున్నావు గదొకటి చెప్పు నాకు ఎందుకు అవుతున్నావు నువ్వెందుకు అవుతున్నావు మన అట్లా మజాకా 2 రోజుల నుండి చేస్తుండు బ్రో అరే మొత్తము కాదురా ఇప్పుడు నాకేం తెలుసు ఈ రోజు పొద్దున నా దగ్గర ఉండే ఫోన్ అది ఇగో ఏమైంది తెలుసా ఇగో చాటింగ్ చేసిండు కాల్ వచ్చింది ఈ రోజు నా దగ్గర 2 సార్లు చెప్పిండు అన్న ఇది ఓలా ఐడి ఇది చూడే గలీజ్ గలీజ్ మెసేజ్ వస్తున్నాయని చెప్తున్నాడు ఆమె కూడా చాటింగ్ చేస్తుంది బ్రో ఎవరు చాటింగ్ ఏం చేస్తుంది బ్రో ఎవరు నీ చెల్లెలేదో నీ అక్కను తీసుకొని రా అప్పుడు లవ్ చెయ్యు అని చేస్తలే చాటింగ్ అలా అర్థమైందా ఇప్పటిదాకా బ్రో ఇగో నాకు లవ్ చెయ్యు సిమన్ అని చాటింగ్ చేయలేదు నువ్వు ఎవరు బ్రో ఎందుకు మెసేజ్ చేస్తున్నావు అంటే లవ్ యూ డార్లింగ్ ఇగో లవ్ యూ బంగారం నేను మస్తు ఫ్రెండ్ ఉన్నా నేను నీకు ఈజీగా మస్తు సెట్ చేస్తా ఇట్లా మాట్లాడుతుండు ఈరోజు కాల్ వచ్చింది నువ్వు నవ్వుడు కాదురా సీమ ఈరోజు కాల్ వచ్చింది ఇది వచ్చి నా దగ్గర అన్నకి ఇట్లా వేస్తుంది చూడు ఇగో మీ దోస్తున్నాడు అంటే నేను చెప్పుకుంటున్నా సారీ గాయస్ మళ్ళీ పెడతా నేను సారీ గాయస్
వాళ్ళకి ఎందుకు తీసుకొస్తాను అరే నువ్వు కథలు దెంగకే నేను నీకు నువ్వు చెప్తున్నా, నా మీదకి ఎందుకు వస్తున్నావు? నువ్వు నా మీదకి అడగడానికి వస్తున్నావు, నేను కొడతావా? కొట్టడానికి వస్తావా? ఇగో ఇగో తప్పు ఉంటే మన కొట్టాలి. కొట్టుడు కాదు, నేను నిజం అనుకున్నా. వీడు కాబట్టి ఏమంటలేనా? ఆ చాటింగ్ చూస్తే నువ్వు కూడా గరం అవుతావు. ఇంకా తీసుకురావాలి, మాట్లాడిపోయాలంటే దగ్గర తీసుకొస్తారేం? నీకు మీ అక్కని తీసుకొచ్చి నాతో మాట్లాడి ఎందుకు ఒక నిమిషం చేస్తానా? ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం నేను చెప్పింది మీ అక్కని తీసుకొచ్చి కాదు కాదు, నాతో నాతో మాట్లాడు. వాళ్ళ అక్కకి ఏం తీసుకురావాలి? శ్రీమన్ ఇట్రా ఆగు. శ్రీమన్ గాడే చేసింది ప్రూఫ్, వేరే వాళ్ళు కూడా చేసి వీడే చేసిండు. పక్కా ప్రూఫ్లు ఉన్నాయి. నేను నా దగ్గర ఈ నా దగ్గర ఈ రకాలుగా ఆదరా అసలు నేను చాట చేయరా అంటే చేసిండు. వీని పర్సనల్ ఐడి నా దగ్గర ఉంది. ఇవన్నీ చూద్దాం లెక్కలు మీ అయ్యో, అక్కని తీసుకొచ్చి ఒక నిమిషం అవన్నీ చెప్పకరా, అక్క తీసుకురా. ఈడ నాకు గలీజ్ మాట్లాడతారు మళ్ళా. అక్కకి తీసుకురావాలంటే ఎడికి చేస్తారు. ఇప్పుడు ఆమె గుర్తు పట్టేది వీళ్ళు. అరే నువ్వు చేసినట్లు ఆమెనే కదరా. ఆమె నాకు చెప్తా అని ఆమె మా అక్కకి చెప్పకుండా ఆమె ఇంకా చెప్పలేదు. జా, ఇది ఒకటి ఆగి ఒక్క నిమిషం వింటావా? చెప్పని చెప్పు. మీ అక్కని తీసుకొని నా దగ్గరకు వస్తే నేనే చేసిన అన్నా అనుకో, ఏమన్నా చేసుకున్నాను, ఓకేనా? ఆడ ఉన్నది రా, ప్రూఫ్ ఉన్నది సీమా. ఆడ ప్రూఫ్ ఉన్నది కాబట్టి నీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు అట్లా ఎందుకు వెళ్ళిపోతున్నావు? నువ్వు నాటకాలు ఇక్కడ రాబే మాట్లాడుతున్నావా? ఇప్పటిదాకా పడ్డా నువ్వు అన్న అనుకోని, కానీ ఇప్పుడు మంచిగా నేను కూడా మంచిగానే చెప్పినారా, తమ్మ అనుకునే మంచిగా చెప్పిన. తమ్ముడు ఇన్ని గుద్దంట తిరిగినావు కాబట్టి నా చేతులు అనుకుతున్నాయి, చూసినావా అట్లా మాట్లాడితే? మరి ఏం చేస్తా? తప్పు చేసిన కూడా అనుకుతున్నావు. ఉత్సవాడుతుంది ఇప్పుడు నీకు. తప్పు ఏం చేయలేదు. అన్నా వాడు ఎందుకు అనుకుతున్నావు? చేసినావు వాడు చేసి కాబట్టి నువ్వెట్లా చెప్తున్నావు అన్న? చేయలేదా? నువ్వే వానికి వాడిని నేను తీసుకొచ్చిన. నేను తీసుకొచ్చిన. నాకు కొట్టినట్టు అయితే అర్థమైందా? వాడిని చెయ్యకు. అరే నీకు చెయ్యలే, వానికేం కొడుతున్నావు? ఎందుకు వానికేం తల కొడుతున్నావు? అరే సరే ఒక్క నిమిషం ఆగు. నేను చెయ్యను. నాకు నాకు అసలు నేను అమ్మాయిల జోలికి పోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెయ్యను. కోపం ఎందుకన్నా? ఎందుకు వచ్చినావు? ఏమన్నా ఉంటే మీ అక్కని దొరకరా? గుద్దాలు కొట్టుడు ఉంటుంది ఆరామ్సే. అరే ఇగో నీ చాటింగ్ ఉన్నాయి కదా ప్రూఫ్, స్క్రీన్ షాట్ చేసిన స్క్రీన్ షాట్స్ ఉంటే పోలీస్ స్టేషన్ లో తీసుకోవద్దా? నీ కూడా వాళ్ళు కొడతాను. ఇగో వానికి ఇప్పుడు కుత్తి కొడుతున్నా లైవ్ లా. నా ముంగట కుత్తి కొడుతున్నా. నేను తీసుకొచ్చినాను. అంత గుద్ద కావరం నీకు. కానీ చెయ్యండి మరి. వాడు చెప్పినప్పుడు బ్రో కాదు, కోపం రాదు. నాకెంత కోపం వస్తుంది మళ్ళీ? ఉన్నాయి ప్రూఫ్లు ఉన్నాయి బ్రో, ప్రూఫ్లు ఉన్నాయి. ఒక్క నిమిషం ఆగరా, ఒక్క నిమిషం వీటి పర్సనల్ ఒక్క నిమిషం ఆగే. మీ అక్క చాటింగ్ చేసినా నువ్వు వచ్చినావు. నేను కూడా మీ అక్క దగ్గరికి వస్తా, మనం అందరం పోదాం. మీ అక్క దగ్గరనే మాట్లాడతా. ఆమెకు తెలియదు మీకు వచ్చినాము. అక్క పోయి ఇంట్లో ఊపుకుంటా అంటే కలవదు అది. అక్క చెప్పింది నువ్వు. అరే ఆగు, ఆమె చెప్పకుండా వీళ్ళు వచ్చి మాట్లాడడానికి వచ్చింది. నువ్వు 2 నిమిషాలు సపోర్ట్ కాదు. నేను వాడిని కూడా సపోర్ట్ చేస్తలేను. అట్లా చేయడం తప్పురా అని చెప్తున్నా నీకు. అన్న చెప్పారు, ఆమెకు చెప్పకుండా మీరు వచ్చిర్రు. విను వాళ్ళ మాట విను, ఏమంటారు చెప్పన్నా. అర్థమైందా? నేను ఆ పిల్లకి చెప్పలేను. ఆమె చెప్తే ఏడ్చుకుంటా కూర్చుంటది. మళ్ళీ వాళ్ళు ఇంట్లో చెప్పి ఇప్పుడు ఎట్లయినా ఆడపిల్ల ఫోన్ అయ్యారు. ఇక ఆమె పరిస్థితి ఎట్లా అవుతుంది? ఆమె చెప్తే మా ఇంట్లో చెప్పి వీళ్ళ ఇంట్లో చెప్పి అన్నగారు నేను చెయ్యలేను, ఏమన్నా ఉంటే నాకు చూపియ్యు. తమ్ముడు ఉన్నాయి బెట్ట అందులో ఇంత ఉన్నాయి. మరి నిజంగా చెప్తున్నా, నువ్వు మాట్లాడైతే నాకు ఎట్లా అనిపిస్తుంది తెలుసు. అంతే ఉంటదిరా, గుద్దలు మండుతుంది కాబట్టి అట్లా చేస్తున్నాం. వీడు వచ్చినా అన్న మనకు తెలిసినోడే అన్నాడు, నువ్వు చేసి ఉంటే చేయలేదు. అరే మళ్ళీ వాళ్ళు ప్రూఫ్స్ ఉన్నాయంటారు. ముట్టవాడు వీడు ఏడ్చుకుంటా నా దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. వచ్చి ఏం చేయాలన్నా ఒక నిమిషం ఉండు. ప్రూఫ్స్ ఉంటే పోయి పోలీస్ స్టేషన్ లో ఏమైనా చేసుకో. ఓకే, పోలీస్ స్టేషన్ ఎందుకు పోతావు అన్న? నువ్వు తెలిసినోడు పోలీస్ స్టేషన్ లో పోయి కూర్చోబెట్టి చేయలేదని వాడు కొడతా అన్నట్టు సాప్ నీకు కొడతా అంటే ప్రూఫ్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి. ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి ఇప్పటిదాకా ఆయన అవన్నీ కథలు పడక ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఆగితే ఏం చేస్తావు? ప్రూఫ్ చూపించు ఊకుంటా. కాదు నువ్వు చేసిన పక్క నువ్వే చేసినావు. అవి గుద్దాల కొట్టడానికి వచ్చినాం. ఇప్పుడు ఏం చేస్తావు? అరే అవన్నీ లెక్కలు చేయదురా. సినిమా అర్థమైందా? అవన్నీ పాత లెక్కలు చేయదు. మంచిగా అనుకున్నా గింతానం చూతే మొత్తం చూతే అయిపోతున్నా. చూతే గీతే మంచిగా మాట్లాడి ఇప్పటిదాకా పడ్డానే. నువ్వు చేసిన లంగ పనులు మంచిగా మాట్లాడరు. ఎవరు మంచిగా కాదురా. ఇప్పుడు నువ్వు చాటింగ్ చూస్తే ఒక నిమిషం, లంగ పని చేసిన ఈజీగా నేను అందరూ అనిపిస్తుంది. అందరితో అనిపిస్తుంది. ఇగో నీ ఐడితో వచ్చినప్పుడు నీకే అంటుండ్రా అన్న. ఇప్పుడు వేరే కనానికి ఏమొస్తుంది చెప్పు? ఇప్పుడు 2 రోజుల నుండి నీకు మంచోడు పర్సనల్ ఐడి నా దగ్గర ఉంటాయి. రీల్స్ షేర్ చేసుకుంటాం బ్రో. అదే ఐడితో ఇప్పుడు నువ్వు చేయలేదని చెప్తున్నావు. అన్న ఏమో నువ్వే చేసిన నమ్ముతుండు. ఏమని చెప్తావు? ఇవన్నీ
నేను చేసిన నమ్మకం నీకుందా? ఉంది 100% ఉన్నారా అన్న 100% మన ఇద్దరం రీల్స్ షేర్ చేసుకునే ఐడియా ఉంది ఆడ మొత్తం. ఎట్లాంటి గలీజ్ మెసేజ్ అంటే నీకు మరి నాకు మాటలు వస్తలే కానీ బ్రో ఏమన్నా ఉంటే మీ అక్కని తీసుకురా, నేను ఎందుకు మాట్లాడతా. తీసుకొస్తా నాకు గరం కానీ చెప్తున్నా, మంచిగా మాట్లాడతాను, చాలా కూల్ ఉంటా. నేను మా అక్కకి తెలియకుండా నచ్చినా నువ్వు చేసినావు అని నా దగ్గర నుండే పొద్దున ఫోను. ఇగో వీళ్ళ అక్కని తీసుకొచ్చింది దగ్గర పోయి కూర్చోబెట్టు. మళ్ళీ అంతే, అంతే చేయాలా? నీ దగ్గర వచ్చి కూర్చోబెట్టాలా? ఎన్ని డేస్ అవురా, ఎన్ని డేస్ నుండి చేస్తున్నావు? వాళ్ళ అక్కని తీసుకొచ్చి నువ్వు ఎందుకు ఇస్తున్నావు? బీపీ దగ్గర అరే, ఎన్ని డేస్ నుండి చేస్తున్నావు మెసేజ్ వాళ్ళ అక్కకు తెలియకుండా? లంచవాడుక నేను ఎందుకు చేస్తారా? నువ్వు గట్లా ఆయన మర్యాద మాట్లాడుతుండ్రా. ఇగో నాకు పిచ్చి లేపని చెప్పు, పిచ్చి కాదు, నేను చెయ్యలేదు, అది కాదు. ఏ నాటకం తెగకు అని వారా పట్టుకొని పట్టుకోరా, ఆగు, పట్టుకో, ఆడని పట్టుకో, పట్టుకుంటా. పట్టుకో, ఆగు, అన్న ఆగు, మాట్లాడు. ఒక నిమిషం. కాదు బ్రో, మరి అది ఎట్లా వెళ్ళిపోతుంది? ఆగు, మాట్లాడు. పట్టుకోమన్నాడు కదా, ఆగు, ఆగు. పిచ్చిపోగలమే మేము మాట్లాడేటోళ్ళం. మాట్లాడిపే, పిచ్చిపోగలమే మేము మాట్లాడేటోళ్ళం. పట్టుకో, ఒక నిమిషం ఆగి. వాడు కొట్టడానికి వచ్చిండ్రా అని అనుకో వాంతం కొట్టిస్తాను నేనే. కొట్టు ఒకసారి, కొట్టు. రే 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 ఆగు, 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 ఏంది? ప్రాంక్ చేసిన ప్రాంక్ చేసిన రే 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 మరి అరే ప్రాంక్ చేసిండంట. మరి మొడ్డేగా ఫోన్ లేపు ఏం లేవు. ఏయ్, శివ రే 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 సారీ రా, అన్న, రా, ఏమైనా ఏం ప్రాంక్ చేసినా ఏ పోయే నాకు సారీ. ఇంకా లేవు. రే, ఏం లేదురా. ప్రాంక్ అన్న అది. మొత్తం నువ్వే వీడియోలు తీసుకుంటా ప్రాంకులు చేద్దాం మేము. సేపు అయినా వచ్చాక కలుగు, నాకు బీపీ లేపని. అరే సరే కానీ ఆడ చాయ్ తాగు. ప్రాంక్ ఏ, అది. కట్టనా? నీ బండి తిప్పు, ఆడ చాయ్ తాగు. సారీ అన్న ఇది. భీమా, ఇగో కోపం లేపని నేను చెప్తున్నా. ఇక్కడ రారా. ప్రాంక్ చేసిండంట రా, ఊకో చాయ్ తాగుదాం. ఇక నీకు అయితే నీకు తెలుస్తుంది. భీమా రే, ఇక్కడ అటుపోకరా రే. ఇక్కడ రారా, అక్కడ బురదలో పోతావు. ఇక్కడ నుంచి బురదలో రా. ఇగో, ఏయ్, please. సారీ రా, సారీ సారీ చెప్తున్నా కదా. సారీ చెప్తున్నా అదే. సారీ ఊక గింత నీకు ఉంటే తెలుస్తుంది. ఆగు, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. అక్కడ వీడియో డిలీట్ చేస్తా, ఆగు. నువ్వు ప్రాంక్ ఆగు. ఏ ఆగు బ్రో, నువ్వు ఆగు, బంద్ చేయి, బంద్ చేయి, ఆగు. ఆగు. నువ్వు లేవే, అవసరం లేదు వీడియో. ప్రాంక్ అది. చూస్తే గలీజ్ అనుకుంటారు, మొత్తం చూస్తే గలీజ్ అనుకుంటారు. వద్దే, వద్దు, బంద్ చేయి బ్రో, వీడియో బంద్ చేసి. సో ఫ్రెండ్స్ చూసిరు కదా ఎట్లా ఆడుకున్నాము. గరం గరం అయిపోయాను. నాకు తెలిసి నీకు ఆరిపోయిండొచ్చు. ఎట్లుందిరా? బాగుందా? కాదు ఇది అసలు నువ్వు ఛానల్ ఎప్పుడు ఓపెన్ చేసినావు? చేసిన ఈ నిన్ననే పెట్టుకున్నా. ఈ ఫస్ట్ వీడియో నీదే పెడదామని ఆశ, అందుకే నీతో చేసిన నీకే గట్టిగా. ఎక్కువ సెలవు, ఇక తెలుసు కదా. ఏం పేరు ఛానల్ పేరు, ఏం పేరు? అసలు నువ్వు క్రియేట్ చేసినప్పుడు నాకు షేర్ అన్న చేస్తావు నువ్వు. చేయాలి. ఇప్పుడు నిన్ననే చేసుకున్నా, అందరు చేస్తున్నా, నేను కూడా ఏ, ఈరోజు surprise ఇచ్చినాం అన్న. సర్ప్రైజ్, అన్ని సర్ప్రైజ్. ఇక నారాయణ కూడా నీకు ఎక్కువ మంది చేస్తారా? ఏ అన్న, ఈ నారాయణ సార్ నీ దగ్గర నా దగ్గర ఒకటే కదా, లేదు, ఏం కాదు. నువ్వే తీసుకో కానీ మంచిగా ఎడిట్ చేసుకుని చేసుకో. సో ఫ్రెండ్స్ వీని ఛానల్ అయితే ఈ వీడియో పోస్ట్ అయిపోతుంది. నా తొందరగా ఛానల్ వచ్చి పెట్టుకుంటా. తొందరగా వచ్చి చూసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.